మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మమ్మా. గుడ్ మార్నింగ్ మమ్మా. వేర్ ఆర్ వి గోయింగ్ తల్లి? తల్లి వేర్ ఆర్ వి గోయింగ్? వేర్ ఆర్ వి గోయింగ్? ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు మనం? ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు మనం? ఎక్కడికి వెళ్తాం చెప్పు? వాటర్ ఫాల్స్. ఇంకా లేచి ఫుడ్ ప్రిపరేషన్ చేయాలి. నుష్కాకి బయట తింటుంది, బట్ ఛాన్స్ తీసుకోను. ఒక ఆప్షన్ ఏదో పెట్టుకుంటాను ఇంట్లో ఫుడ్. సో దానికోసం మామిడికాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. శరణ్ అయితే ఇంకా లేవలేదు, వీడు ఇంకా మంచి నిద్రలో ఉన్నాడు. లేనన్నా. గుడ్ మార్నింగ్ శరణ్ బాబు. కనమ్మా తమ్ముని లేపు, తమ్ముని తీసుకెళ్ళొద్దా? ఉందా తమ్ము పక్కకు రా, కిస్ పెట్టు తమ్ముకి. గుడ్ మార్నింగ్ కిస్. లేపు తమ్ముని. చెప్పు తమ్ము, వేకప్ అని చెప్పు. సే తమ్ము చెప్పు. తమ్ము లెగ్గు, వెళ్దాము. బయట క్లైమేట్ అయితే ఇలా ఉందండి. నాకు నానికి నేచర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. యాక్చువల్గా నాకు బెంగళూరు కరెక్ట్ ప్లేస్లో ఉన్నాం అనిపిస్తుంది. నాకు బెంగళూరు అంటే అందుకే ఇష్టం. వెదర్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు లాంగ్ రైడ్స్కి వెళ్తే కూడా చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందండి. యాక్చువల్గా మేము ఈ ట్రావెలింగ్ని డిస్ట్రెస్ కింద పెట్టుకుంటాం అన్నమాట. ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం మేము. నుష్కాన్ కూడా అందుకే ఎక్కువ బయట తిప్పుతూ ఉంటాం నేచర్లో. మాకు కూడా స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటుంది, దానికి కూడా బాగుంటుంది. ఇది ఒక న్యాచురల్ థెరపీ అనమాట. ఇలాగ మంచి క్లైమేట్లో దాన్ని తిప్పితే దాని బ్రెయిన్కి కూడా. సో ఎప్పుడు కుదిరితే అప్పుడు మ్యాక్సిమం ఎక్కడో చోటుకు వెళ్తూ ఉంటాము. కాస్త చినుకులు కూడా పడుతున్నట్టున్నాయండి, తుప్పరలాగా. చూడాలి ఎలా ఉంటుందో ఓవరాల్గా క్లైమేట్ ఈరోజు. కన్నమ్మ రెడీ అయిపోయిందండి, బాత్ అన్నీ అయిపోయినాయి. ఇదిగోండి కిచెన్లోకి వచ్చేసి నాకు హెల్ప్ కూడా చేసేస్తుంది. డ్రై ఫ్రూట్స్ దానికి ఇష్టం అనమాట, తొక్కలు అలవడం. అది చూడండి ఏం చేస్తుంది. నోట్తో తోలుస్తారు ఎవరైనా, చిచ్చి ఎక్కి. నెయిల్స్ ఏమో ఉంచుకోదండి చేతికి అస్సలు. ఇదిగోండి ఎప్పటికప్పుడు కొరికేస్తూ ఉంటుంది అనమాట. చూసారా, అస్సలు ఉండదు అని చేతికి గోల్డ్. ఈ పుట్టుమచ్చ చూసారా ఎంత బాగుంటుందో. నువ్వు తల్లికి భలే ఉంటుందండి పుట్టుమచ్చ. గోల్డ్ అని ఇలా తినేస్తుంది. నోటుతో కొరకూడదు నాన్న, గీరు వస్తుంది. అలా గీరాలి, నోట్లో పెట్టుకుంటే ఎక్కి అయిపోతుంది కదమ్మా. అది అందరూ ఇష్టపడరు కదా, అలా చేయకూడదు. ఓకేనా? వీఆర్ ఫైనల్లీ సెట్ టు గో అండి. అంతా రెడీ అయిపోయాము, అన్నీ సర్దేసుకున్నాము. ఇదిగోండి మా లాడీ బేడీ చూపిస్తాను. చూసారా, మేము పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చే ట్రిప్కి ఎంత లాడీ బేడీ సర్దామో. మీకు ఇవాళ ఓవరాల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు నేను చూపిస్తాను నుషిక బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, దాని మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి, దానికి ఎప్పుడు నచ్చుద్ది, ఎప్పుడు నచ్చదు, ఎప్పుడు ఇరిటేట్ అయిపోతుంది, ఒకవేళ ఇరిటేట్ అయిపోతే అది పబ్లిక్లో ఎలా బిహేవ్ చేస్తుంది, అలాంటివన్నీ నేను కవర్ చేయడానికి చూస్తానండి. హోప్ఫుల్లీ అది బిహేవియర్స్ రాకూడదు, దానికి ట్యాంట్రమ్స్ రాకూడదు. అప్పుడే మేము ప్రశాంతంగా వెళ్ళొస్తాం అనమాట. హోప్ఫుల్లీ రాకూడదు. ఒకవేళ వస్తే కనుక ఎలాగా చేస్తుంది, ఏం చేస్తుంది అనేది మాత్రం నేను చూపిస్తాను. ఒకసారి ఉండు తల్లి, ఇదిగో చూపించు. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ముద్దులు తర్వాత పెడతావు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్? నా క్వశ్చన్ని రిపీట్ చేయొద్దు నువ్వు. వేర్ ఆర్ యూ గోయింగ్ అని చెప్పు. ఎక్కడికో. నేను రెడీ అయితే చాలండి, బయటికి వెళ్తున్నప్పుడు దానికి అంత ఇష్టం అనమాట. రెడీ అయ్యానంటే చాలు, ఇంకా వచ్చి ఓకే ఇంకా ముద్దులు పెట్టేస్తుంది. నాకు వద్దన్నా పెట్టేస్తుంది. చిన్నప్పుడు 3-4 years ఉన్నప్పుడు అప్పుడు ముద్దుగా ఉంటారు ఎక్కువ మన పిల్లల్ని. ఆ టైంలోనే ముద్దులు పెట్టుకుంటాం. అప్పుడు అసలు పెట్టేది కాదు. మీ దగ్గరకు వస్తే దూరంగా పారిపోయేది. కనీసం పోనీ మాకన్నా పెట్టవే అంటే పెట్టేది కాదనమాట. ఇప్పుడు ఇంకా దానికి టచ్ అబ్సెషన్ ఎక్కువైపోయిందండి. అంటే పీపుల్ ఇప్పుడు టచ్ చేస్తుంది అనమాట, టచ్ చేసి ఫీల్ అవుతుంది. యాక్చువల్గా అది మంచి సైన్ కాదు, ఎందుకంటే స్ట్రేంజర్స్ని కూడా టచ్ చేయడానికి చూస్తుంది అనమాట. ఈ మధ్య అది లేట్లీగా వచ్చిందండి ఆ కొత్త అబ్సెషను. అందరినీ టచ్ చేస్తుంది. కాసేపు మేము ఎవరితోనో ఒక 10 minutes మాట్లాడామనుకోండి,
వెళ్ళి వాళ్ళని బుగ్గల మీద ఇలా టచ్ చేస్తుంది అనమాట. ఇలా టచ్ చేయడము, ఓన్లీ ఇక్కడే ఫేస్లోనే టచ్ చేస్తుంది. ఇలా టచ్ చేయడము, లేకపోతే ఈ చీక్స్ని ఇలా గిల్లడము ఇలా చేస్తుంది అనమాట. సో ఇంకా నేను రెడీ అయితే బయటికి నేను రెడీ అయ్యాను అంటే చాలన్నమాట, ఇంకా నన్ను ముద్దులతో చంపేస్తుంది. ఇప్పుడు చిరాకు వచ్చేస్తుంది దాని ముద్దులతో, యాక్చువల్గా నాకు అన్ని ముద్దులు పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు వీటి చూడండి, స్నాక్స్ తీసుకున్నాడు అనమాట. స్లర్ప్, రాగి బైట్స్. ఎక్కువ పిల్లలకి స్లర్పే యూస్ చేస్తాను. అంటే ఏమన్నా ఒకటే అనుకోండి, అది ఏంటంటే కొంచెం నాకు గుడ్ విల్ ఉంది. అది ప్యూర్గా మిల్లెట్స్తో చేస్తారని నమ్మకం. మిగిలిన వాటితో పోలిస్తే ఈ ఆప్షన్ బెస్ట్ అని అలాంటివన్నీ పెట్టాను అనమాట. కొంచెం నాగడ్డి కూడా ఉందలేండి. నుషికాకి గుడ్డే బిస్కెట్స్ అలవాటైన ఈ మధ్య, అది గుడ్డే ఎక్కువ అడుగుతుంది. ఇవన్నీ ఇందులో పెట్టాను డబ్బాలో. వీడు ఆల్మోస్ట్ రాత్రి నుంచి టార్చర్ స్టార్ట్ చేశాడండి అవన్నీ ఇచ్చేయమని. శరణ్కి అన్నం అయితే అస్సలు తినడనమాట. వాళ్ళ నాన్నలాగా వీడికి ఎప్పుడు జంక్ కావాలన్నమాట. పాపం బుజ్జమ్మ అయితే అసలు జంకే తినదు, బంగారం. వీడికి మాత్రం అంతా జంకే. ఆ పెట్టి చూడండి, అది డబ్బా. ఇంకా కారు ఎక్కితే మొదలు పెడతాడు. ఇంకా పరా 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 మెషిన్ స్టార్ట్ అవుతుంది. గడ్డికి అన్నం పెట్టాను అనుకోండి, స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది కదా శరణ్. నీకు రైస్ తింటే స్టమక్ పెయిన్ వస్తుంది కదా. ఏంటి కన్నమ్మా చెప్పు మళ్ళీ. నేను హెయిర్ లీవ్ చేసుకుంటే నీకేంటమ్మా, నేను ఎలా రెడీ అవుతాలో కూడా నువ్వే చెప్తావా నుషిక? సరే పెట్టుకుంటాలే, వేసేసుకుంటాలే, పోనీ టై చేసుకుంటాలే. చూడండి నేను హెయిర్ లీవ్ చేసుకుంటానంట, దానికి ఇష్టం లేదు, గాలికి ఎగురుతుందంట నాకు. సరే పెట్టేసుకుంటా, పెట్టుకుంటా, బ్యాండ్ పెట్టుకుంటా, తలదూకొని పెట్టుకుంటా, ఓకేనా? నీకు ఇప్పుడు బిహేవియర్ వద్దు, ఓకే? ఇదిగోండి మా అమ్మాయి చెప్పినట్టు, మా అమ్మాయి ఇష్ట ప్రకారం పోనీ అయితే వేసేసుకున్నాను. నో నో హ్యాపీనా? చూడు నా వంక. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగామండి. నేను యాక్చువల్గా ఇడ్లీ దోశ రెండు చెప్పాను. మిస్కి ఏం తింటే తింటుందని. అది ఇడ్లీ తినట్లేదు, ఇష్టంగా దోశ తింటుంది. మళ్ళీ చట్నీ ఏం తింది, ఇలా క్రిస్పీగా తింటుంది, ఏదో ఒకటి ఇదన్నా తింటుంది కదా అని ఇచ్చేసాం. ఆల్మోస్ట్ చూడు అవి మునిగిపోతున్నట్టు అయిపోయింది కదా ఆ పెద్ద చెట్లు. లుక్ హియర్ తల్లి, ఇక్కడ ఎక్సర్సైజ్ చేయొద్దమ్మా నువ్వు. నువ్వు ఎక్సర్సైజ్ హియర్.
పులిహోర తీసుకురావడం మంచిదైందండి. నుషిక అయితే అసలు వెయిట్ చేయట్లేదు అనమాట. సండే అవ్వడం చాలా క్రౌడీగా ఉంది. ఇదేమో ఇంకా నాని కిందకి షార్ట్ తీసుకొస్తానని వెళ్ళాడనమాట. ఈలోపు ఇది పులిహోర అని నన్ను పీక్కు తినేసింది. ఇది కూడా ఇంక తీసుకొచ్చేసి పెట్టేసాను, తింటుంది. ఫుడ్ తీసుకురావడం మంచిదైందండి. ఇక్కడైతే ఏం పెద్దగా లేవు. అంటే మనకి చాట్లు, మొక్కజొన్న పొత్తులు అలాంటివి ఉన్నాయి. బేసిక్గా సాలిడ్గా ఫుడ్ అయితే ఏం లేదనమాట. అందుకనే నేను ఎప్పుడు నుష్కాతో కాస్త జాగ్రత్తగా ఉంటాను. ఇప్పుడు కనుక తీసుకురాపోయి ఉంటే దానికి మెంటల్ ఎక్కేసేది. చూడండి, ఎంజాయ్ చేస్తుంది పులిహోరని. కానీ ప్లేస్ మాత్రం ఇలా వచ్చి పిక్నిక్ లాగా పిల్లలతో సరదాగా తినడానికి చాలా బాగుందండి. ఈ వాటర్ ఉధృతి ఎక్కువ ఉండడం వల్ల మొత్తానికి కిందకైతే అలౌ చేయట్లేదు. మనకి సీజన్ ఇలా కాకుండా నీరు ఉధృతి లేదనుకోండి కింద దాకా పంపిస్తారు మనల్ని. మెట్లు దారి ఉంది కదా, మెట్లు ఉన్నాయి కదా, కింద దాకా వెళ్ళొచ్చు. బట్ ఇప్పటికైతే కాస్త దగ్గరలోనే ఆపేశారు, చూశారు కదా. చాలా బాగుందండి. అంటే క్రౌడెడ్గా ఉందనే కానీ బట్ ఎంజాయ్ చేయడానికి అయితే పిల్లలకి చాలా ఈ టైమే చాలా మంచిది యాక్చువల్గా. ఏ తల్లి, బండి ఆగిపోయింది, ఇంకా ఫాస్ట్ అయిపోయింది పులిహోర. రుషిక ఇది వెరీ గుడ్ గర్ల్ టుడే కదా. పెట్టనా చూడు, చూడు ప్లేట్ అంతా గాలికి దుమ్మె గుర్తున్నట్టుంది. అదిగో మళ్ళీ తుంపర వస్తుంది. మాట్లాడు. నేను శివన సముద్ర వచ్చాను. వాటర్ ఫాల్స్ కి వచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. అమ్మో భలే చెప్తున్నావు కన్నమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పు. ఐ లవ్ యూ గైస్. నాకు కాదు, వాళ్ళకి చెప్పు. కిస్. సో నూకి రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఏదో సెన్సరీ వచ్చిందండి. అది సంథింగ్ ఈజ్ డిస్టర్బింగ్ కదా. బట్ చుట్టూ అయితే నాకేం కనిపించట్లేదు ఏం డిస్టర్బ్ చేస్తుందో. అదైతే చేతులు అలాగా
చెవిలో పెట్టేసుకుంటుంది. బట్ హోప్ఫుల్లీ బిహేవియర్స్ అయితే ఏమీ లేవు. అలా కూర్చొని ఉంటుంది అనమాట, పెడితే తింటుంది. మరి ఏంటంటే నాకు అర్థం కాలేదు.